హాయ్ అండి. మీలో చాలామంది అడిగారండి ఫ్లవర్ మేకింగ్ గురించి. నాకైతే ఇప్పుడు పెట్టడానికి అయింది. ఏమనుకోవద్దండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో చాలా యూజ్ అయిద్ది. ఒకసారి అయితే చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయిద్ది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. నేనైతే కనుక 3 లేయర్స్‌లో పెటల్స్ రెడీ చేసుకుంటున్నానండి. అంటే 3 లేయర్స్ ఆఫ్ ఒక ఫ్లవర్ బంచ్ అయితే చేయాలనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే నేను 4 ఇంచెస్‌లో పొడవు, 4 ఇంచెస్ వెడల్పు మొత్తం ఒక బాక్స్ లాగా అండి. ఈ పేపర్ వచ్చేసరికి మన పెళ్లి కార్డులకు వస్తుంది కదండి, అట్ట లాంటిది కొద్దిగా స్టిఫ్గా. అది దాని మీద అయితే చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం క్లాత్ మీద పెట్టి గీసుకోవాలి కదా, అందుకోసం నేను ఇలాగా 4 టిక్ పెట్టుకున్నాను కదండి, దానికి సగం 2 ఇంచులకి జస్ట్ ఒక టిక్ చేసుకొని లైన్ గీసుకుంటున్నానండి. అక్కడ నుంచి నాకు ఫ్లవర్ షేప్ అన్నది రౌండ్ తిరగాలి. అందుకని చెప్పేసి నేను అట్లా చేసుకుంటున్నాను. ఈ ఫ్లవరు అన్నది మనకి ఒక సైడ్ వచ్చేసరికి 2 ఇంచెస్ ఉండాలి. ఒక సైడ్ మటుకు 2 ఇంచెస్ కాకుండా ఇట్లా క్లోజ్ అయినట్టు ఉండాలి. ఆ 2 ఇంచెస్ ఉన్న వైపు మనం కుట్టుకుంటాం ఫ్లవర్ పెటల్ లాగా. ఇదిగోండి షేప్ అయితే ఇట్లాగా. మీరు కట్ చేసుకునేటప్పుడు అండి ఖచ్చితంగా ఇట్లాగా కోణాలు అన్నవి సూదిగా లేకుండా చక్కగా నీట్గా ఒక రౌండ్ లాగా వచ్చేలాగైతే కట్ చేసుకోండి. కింద ఇప్పుడు నేను కట్ చేస్తున్న భాగం వచ్చేసరికి 2 ఇంచెస్ ఉండేలా చూసుకున్నానండి. అది నేను ఫ్లవర్ రెడీ చేసేటప్పుడు కింద భాగం అనమాట. పైన మటుకు రౌండ్ షేప్ నీట్గా వచ్చేలాగైతే చూసుకోండి. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు ఏంటంటే ఎట్లా అయినా పెట్టలే కదా కట్ చేసేయచ్చు అన్నట్టుగా కాస్త ఎగుడు దిగుడు ఉన్న షేప్ కూడా సరిగా రాకపోయినా జస్ట్ ఒక ఫ్లవర్ చేద్దామని చేస్తే అసలు ఆ ఫ్లవర్ సరిగానే రాలేదండి. ఏదైనా మనకి 3 పెటల్స్ ఈవెన్గా కనపడేలాగా మనం కట్ చేసుకుంటే అదే ఫ్యాబ్రిక్ మీద కట్ చేస్తాం కాబట్టి చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్లవరు. ఈ ఫ్లవర్స్ చేసేటప్పుడు మటుకు కాస్త కంగారుగా చేయకుండా నిదానంగానే చేసుకోండి. ఎందుకనంటే కంగారుగా చేస్తే లేదా హడావిడిగా చేసినా ఫ్లవర్ అన్నది నీట్గా రావట్లేదండి, కోణాలు సరిగా తిరగట్లేదు, అట్లా అవుతుంది. నేను ఇప్పుడైతే 3 ఇంచెస్ది తీసుకున్నానండి. ఇందాక 4 ఇంచెస్ కదా, ఇప్పుడు 3 ఇంచెస్. 3 ఇంచెస్లో కూడా హాఫ్ 1.5కి టిక్ చేసుకొని ఒక లైన్ గీసేసుకొని సేమ్ అట్లానే ఏదైనా ఇప్పుడు ఇందాక దానికి 2 ఇంచెస్ ఉండేలా పెట్టుకున్నాను కదండి, ఇది ఒక 1.5 రఫ్గా. ఇంకోటి 1 మనం కిందన కుట్టుకోవడానికి పెట్టుకునేది. పైన మటుకు రౌండ్ షేపే తిప్పుకుంటాం. అట్లా మీరు మటుకు కుట్టుకుంటానికి మనకి కంఫర్ట్గా రావాలి అని అంటే ఈ పేపరే మెయిన్ అండి. ఈ పేపర్ని మీరు కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకుంటే మనకి క్లాత్ మీద కూడా నీట్గా వస్తుంది. ఈ పేపర్ మీద కనుక ఒక్కసారి మనం సరిగా కట్ చేయక అదే తీసుకొని క్లాత్ మీద కట్ చేస్తే అంత క్లాత్ వేస్ట్ అయినట్టే. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అదేనండి. ఒక పెటల్ని ఏం చేశానంటే కాస్త ఒకవైపు షేప్ తిరగల, ఒకవైపే షేప్ తిరిగింది. అది కూడా కొద్దిగా క్రాస్గా వస్తే నేను అట్లానే పెట్టేసి క్లాత్ మీద కట్ చేసేసాను. కానీ ఫ్లవర్ చేసేటప్పుడు ఆ పెటల్ అన్నది షేప్లో రాకుండా పక్కకి కొద్దిగా వంగినట్టు వచ్చి పెటల్ నీట్గా లేదు. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి మనం ఇలా ఫ్లవర్ పెడతాం కదండి, ఆ పెట్టినప్పుడు నీట్గా అయితే అనిపించట్లేదు. ఇంకా నేను ఆ ఫ్లవర్ తీసేసాను. అందుకని చెప్తున్నాను, ఇదే మెయిన్ మనకి. ఇది కట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టిద్ది. అందుకే మీకు వీడియో కూడా పూర్తిగా ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. కారణం అయితే అదేనండి. నీట్గా మనకి వస్తేనే క్లాత్ మీద నీట్గా వస్తుంది. అందుకనేసి నేను ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ పెట్టానండి. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లవర్ మేకింగ్ అయితేనండి మీరు క్లాత్ ఎలా ఉండాలంటే జిమ్మిచూ కానీ స్పేస్ సిల్క్ కానీ, స్పేస్ సిల్క్ కూడా నాకు అంతగా మరి నిలబడిద్దో లేదో కానీ జిమ్మిచూ కానీ లేదంటారా మనకి లైట్ వెయిటెడ్గా ఉండాలి, క్లాత్ ఉబ్బినట్టు లెగాలండి. అలాంటి క్లాత్ తీసుకుంటే ఫ్లవర్ ఏంటంటే మీకు బుడగలాగా బాగా వస్తుంది. పెట్టలన్నది ఇలాగ చక్కగా బుడగలాగా వస్తుంది, బాగా అనిపించిద్దండి. లేదంటే ఖచ్చితంగా లోపల మనం మళ్ళీ ఒక వైర్ లాంటిది వేసుకోవాలి. కానీ మనం అంత చేయలేము. కానీ కొన్ని ఫ్లవర్స్ మీరు చూసారో లేదో ఒక్క ఫ్లవరే పెడతారు కదా, ఆ ఫ్లవర్స్కి అయితే లోపల వైర్ వేస్తారు. ఆ వైర్ వల్ల ఏంటంటే అది ఇలా బుడగలాగా లెగిసిద్ది. ఇదిగోండి ఫైనల్గా అయితే 3 పెటల్స్ రెడీ చేసేసుకున్నాను. ఇట్లా ఉందండి షేపు. ఇట్లా ఉంటే మీకు బాగా వస్తుందండి ఫ్లవరు. ఒక పెటల్కి గ్యాప్ ఎంత ఉందో చూసుకోండి. అట్లాగా సేమ్ 4, 3, 2. అలాగే మెయిన్ అండి,
నేను చేసిన పెద్ద మిస్టేక్ మీకు చెప్తున్నాను. ఫ్యాబ్రిక్ సాగుతుంది చూసారా, ఆ సాగే వైపు పెట్టుకోకూడదండి. స్ట్రైట్గా ఉంటుంది చూసారా, అంటే కన్నాలు కన్నాలు వస్తుంది చూసారా చీరకి అటు ఇటు, ఆ కన్నాల వైపు మీ వైపు ఉండేలా పెట్టుకోండి. ఆ కన్నాలది ఏది తీసుకున్న పెటలు అలాగే తీసుకోండి పైకి, అంతేగాని ఇటువైపు అయితే తీసుకోవద్దండి. ఇటువైపు తీసుకుంటే మీకు అసలు పెటల్ సరిగానే రాదు, మీకు అసలు మొత్తం ఖరాబ్ అయిపోద్ది ఫ్యాబ్రిక్. నా ఫ్యాబ్రిక్ కూడా జిమ్మీ చూలో బేబీ పింక్, ఆనియన్ పింక్లో నేను అదే మిస్టేక్ చేశానండి. అందుకని అంత పర్టికులర్గా చెప్తున్నాను. ఇలా కన్నాలు కన్నాలుగా ఉండేది క్లాత్ మీ వైపు పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని పెటల్స్ అయితే కట్ చేసుకోండి. ఇది నేను ఎంత వేస్ట్ చేశానో మీకైతే నేను చూపిస్తాను. ఇదైతే కనుక నీట్గా అండి, ఇది కూడా మీరు కట్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా, ప్లస్ మీరు కట్ చేసుకున్న పెన్ను గీతకి ఒక మనం పాదం వరుస అంతా బయటికి కత్తెరతో కట్ చేసుకోండి. కరెక్ట్గా మీరు ఈ గీసుకున్న దాని మీద మిషన్ కుట్టు పడాలి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది పెటల్. అటు ఎక్కువ రాదు, అటు తక్కువ రాదు. ఏదైనా మీరు గీసుకున్న ఆ పెన్ను మరక మీద మాత్రమే మిషన్ కుట్టు పడాలి. ఆ పెన్ను కూడా అండి మనం వాష్ చేస్తే పోయిద్దండి, రిమూవ్ అయిపోతుంది, అది ఏమీ మరక ఉండిపోదు. అందుకని నేను ఆ పెన్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఉంటే అలాంటి పెన్ తీసుకోండి, లేదంటే పెన్సిల్ ఏదైనా కానీ ఇప్పుడు నేను డ్రా చేసుకున్న లాంటిదైతే మీరు తీసుకోండి. చాలా యూజ్ అండి. మనం కట్ చేసిన తర్వాత ఉతికిన తర్వాత పోతుంది, ఉండదు. అసలు ఉతకడం కాదు, జస్ట్ ఇట్లా వాటర్లో ముంచి లేపామంటే ఆ కలర్ ఉండదు. కానీ మనం కట్ చేసుకునేటప్పుడైతే నీట్గా వస్తుంది కదా. అందుకని ఈ పెటల్ కట్ చేసుకున్న తర్వాత ప్రతిదీ అండి, ఏది కట్ చేసుకున్నా మీరు ఇలాగ పొడుగ్గానే తీసుకోవాలి తప్పించి, క్లాత్ ఇటువైపు వేస్ట్ అవుతుంది కదా, ఇటువైపు మిగిలిపోతుంది కదా అని చెప్పి మీరు ఎలా పడితే అలా పెటల్ తీసుకున్నారు అని అంటే పెటల్ అయితే అసలు సరిగా రాదండి. నేను అక్కడ మిగిలిపోతుంది క్లాత్, ఇక్కడ మిగిలిపోతుంది, అమ్మో ఇంత క్లాత్ ఎందుకు వేస్ట్ అయిపోతుంది అనేసి రకరకాలుగా నేను, అంటే ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ నేను కట్ చేసేసాను. ఆనియన్ పింక్ది అసలు నేను కరెక్ట్గా కట్ చేసినవి మాత్రమే పెటల్స్ నీట్గా వచ్చినాయి అండి. మీకు ఇలా కట్ చేసినప్పుడు ఏముంది అన్నీ ఒకటే కదా అనిపిస్తుంది, కుట్టినప్పటికైతే తెలిసిద్దండి మీకు. నేను చేసిన మిస్టేక్ అదే, అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను. మీరైతే కనుక ఇలాగే తీసుకోండి స్ట్రైట్గా. అసలు క్రాస్ తీసుకున్నారా, క్లాత్ స్ట్రెచ్ అయ్యే క్లాత్ లాగా తీసుకున్నారా రాదు, ఏదైనా స్టిఫ్ ఉండాలి. ఇట్లాగా మొత్తం నేను చేసుకున్నాను, మీకే చూపిస్తున్నాను చూడండి. మీకు చెప్పాను కదా ఆనియన్ పింక్లో నేను స్ట్రైట్గా తీసుకున్నది, అది క్రాస్గా తీసుకున్నది, అది స్ట్రెచ్ అవుతుంది కదండి ఫ్యాబ్రిక్, దానివల్ల మీకు అసలు ఆ షేప్ అన్నది నిలబడదు. అసలు ఎంత పట్టుకొని మనం ఇట్లా స్టిఫ్గా పెడదామన్నా ఐరన్ కూడా చేశాను నేను. ఐరన్ చేసినా ఏం చేసినా మీకు ఆ క్లాత్ ఒక్కసారి ఇంకా చెడిపోయింది అని అంటే ఇంక రాదు. అందుకనేనండి ఫ్యాబ్రిక్ మనకి ఎక్కువ యూజే అవుతుంది. మళ్ళీ యూజ్ అయ్యే దాంట్లో కూడా మళ్ళీ మనం వేస్ట్ చేసుకోవటం దేనికి. అయితే అయ్యింది, నిదానంగానైనా మీరు జాగ్రత్తగా ఇటు నేను ఎట్లా చెప్తున్నానో నిలువుగానే తీసుకోండి. మీరు ఏది తీసుకున్నా అంతే తీసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది. నేను మొత్తం ఫస్ట్ అయితే పెద్దవి మొత్తం కిందన పెద్ద పెటల్స్ 8 అండి, అలాగే మిడిల్లో ఇవి 7, పైనవి 5, అలాగా మీరు కౌంటు 5 అంటేనండి ఇప్పుడు మనం 8 అంటే 12 పీసెస్ కట్ చేసుకోవాలి మీరు. అట్లాగా డబల్ డబల్ కదా, మనం మళ్ళీ స్టిచ్ చేస్తాం కదా అట్లాగా. ఇదిగోండి డబల్ డబల్ కదా, నేను డబల్ మంచి క్లాత్ని లోపల వైపు పెట్టుకొని మనం స్టిచ్ చేసేది రివర్స్ క్లాత్ అనమాట. నీట్గా కరెక్ట్గా పెన్ను గీత ఉన్న దగ్గరే మీరు కరెక్ట్ కుట్టేసుకొని వచ్చేసేయండి. పెన్ను గీత కరెక్ట్ కదా మనకి, ఎగుడు దిగుడు రాకుండా అక్కడే మీరు నీట్గా కట్ చేసుకొని వచ్చేస్తే అన్ని పెటల్స్ని చాలా బాగా వచ్చేసిద్దండి. ఇవి కొన్ని క్లాతులకైతే కత్తిరిగాటు వేయాల్సి వస్తుంది, కొన్ని క్లాతులకైతే కత్తిరిగాటు అవసరం పడదు. కానీ కార్నర్స్లో మనం పైన యూ కట్ తీసుకుంటాం కదండి, అక్కడైతే కత్తిరిగాటు వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ ఇంకా ఉంటుంది, ఐరన్తో పని ఉండదు. నేను ఫస్ట్ టైం ఫ్లవర్ చేసినప్పుడు ఏంటంటే జస్ట్ ఇట్లా కుట్టిన తర్వాత తిప్పేస్తే ఏమవుతుందంటే అది లోపలికి నొక్కుకుపోతుంది, బయటికి ఉండకుండా. కత్తిరిగా మళ్ళీ వెనక్కి తిప్పేసి కత్తిరిగాట్లు వేస్తే అప్పుడు నీట్గా వచ్చింది ఫ్లవర్. అంటే ఫినిషింగ్ కూడా పైన ఎడ్జ్లో యూ కట్ తీసుకునే దగ్గర కూడా నీట్గా వస్తుంది. అందుకని చెప్పి కత్తిరిగాటు అయితే వేసుకోండి. నేను ఇది వేసాను, తర్వాత వాటికైతే వేయలేదండి, అంటే అంత అవసరం పడలేదు నాకు. ఇది లైట్ వెయిట్గా ఉండటం వల్ల మరి ఏంటో తెలియదండి, మ్యాజికల్గా అసలు ఈ ఫ్లవర్ అయితే నాకు ఎంత నచ్చిందో.
ఇదే కనుక నేను ముందు చేసుంటే ఖచ్చితంగా నేను ఈ క్లాత్తోనే డిజైన్ చేసేదాన్నండి. మీరైతే ట్రై చేయండి. ఈ గెలాక్సీ ఫ్యాబ్రిక్ కూడా నా దగ్గర ఉందండి. మీకు ఆల్రెడీ వీడియోస్లో నేను పెట్టాను. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనిపిస్తే కనుక మీటర్ 250 రూపీస్ పెద్ద పన్నా అండి ఇది. మీరు నెట్ క్లాత్తో ఫ్రాక్ రెడీ చేసి ఇలా షైనీ క్లాత్తో కనుక ఫ్లవర్స్ చేసి పిల్లలకి వేస్తే బాగుండేమో అని నాకు అనిపించింది అంతే. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది కావాలి అనుకుంటే కనుక నాకు వాట్సాప్లో చాట్ చేయండి. నేను అవైలబిలిటీని బట్టి చెప్తాను. ఒక కలర్ అయితే అయిపోయింది, లక్స్ గ్రీన్, లెమన్ ఎల్లో, వైలెట్, వైటే ఉన్నాయి. ఎవరికైనా యూజ్ అయితే కనుక మీరు చెప్పండి వాళ్ళకి కూడా. కిడ్స్కి అయితే చాలా బాగుంటుందండి. కిడ్స్ ఏంటండి అసలు అందరికీ బాగుంటుంది అసలు. ఈ ఫ్లవర్ కుట్టిన తర్వాత అయితే నేను ఫిదా అండి. అంతకుముందు నేను కుట్టిన ఫ్లవర్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క ఫ్లవరే ఒక ఎత్తు అనిపించింది. అంత బాగుంది, నాకైతే బాగా నచ్చింది. క్లాత్ కూడా అండి అసలు జరగట్లేదు, చక్కగా మనం ఎలా కుడితే అలా మాట ఉంటుంది. నేను పాపకు కుట్టాను కదండి, అది కాస్త సిల్కీ క్లాత్ కదా, అది అసలు మధ్యలో అయితే గుండు సూదులు కూడా పెట్టుకున్నాను నేను. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మీరు క్లాత్ కట్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా డ్రా చేసిన తర్వాత గుండు సూదులు పెట్టుకోండి మధ్యలో, అప్పుడు మీ క్లాత్ జరగదు. నేను పెట్టుకోలేదు అని అంటే ఈ క్లాత్ జరగట్లేదండి అసలు, అందువల్ల పెట్టుకోలే. గ్రీన్ ఫ్లవర్ చేసేటప్పుడు అయితే గుండు సూదులు పెట్టుకున్నాను. ఎందుకనంటే కట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వంకర టింకర రావడం, జరిగిపోవడం జరుగుతుంది. అందుకని మధ్యలో మనం డ్రా చేసిన మధ్యలో గుండు సూది పెట్టుకున్నా. మీరైతే ఖచ్చితంగా గుండు సూది అయితే పెట్టుకోండి. నేను ఇందాక వీడియోలో పెట్టాల్సిందేమో మర్చిపోయాను నేను, అంటే ఇది జరగట్లా. ఈ ఫ్లవరు ఎలాగంటే అలా కట్ చేస్తే అలాగే ఉంది, అందువల్ల అయితే నేను పెట్టుకోలేదు. ఫైనల్గా అయితే ఈ పెటల్స్ అన్నీ నీట్గా అట్లా రెడీ చేసేసుకోండి. రెడీ చేసుకొని అయితే కనుక మీరు వెనక్కి తిప్పేసుకుంటే పెటల్స్ అన్నీ రెడీ అయిపోతాయి. నేనైతే హ్యాండ్ కూడా అడిగారు కదండి, అది కూడా పెడతాను. మెయిన్గా ఏంటంటే దానికి షైనీ ఫ్యాబ్రిక్ అయితేనే ప్లస్ లైట్ వెయిటెడ్గా, దానికల్లా నప్పేది జిమ్మి చూనేనండి. జిమ్మి చూతోనే మీరు చేసుకుంటే ఆ లైట్ వెయిట్కి ఏంటంటే పుగ్గలాగా పైనకి ఇట్లా ఉబ్బుగా వస్తుంది. మామూలు క్లాత్లు అయితే కనుక అంత ఇదిగా రావట్లేదు. ఎందుకంటే నేను ఇదే క్లాత్ ఇప్పుడు ఏ ఫ్లవర్ అయితే చేశానో అదే క్లాత్తో చేశాను. చూడటానికి బాగానే ఉంది కానీ మరీ ఎక్కువగా లెగట్లేదు పైకి, అందుకని చెప్తున్నాను. జిమ్మీ చూ అయితే కనుక ది బెస్ట్. నేనైతే ఖచ్చితంగా ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతానండి. మొత్తం ఇట్లా మొత్తం తిప్పేసేసుకోవడమే, నీట్గా తిప్పేసేసుకొని మనం పెటల్స్ అన్నీ రెడీ చేసుకోవడమే. చెప్పాను కదండి, కిందన పెద్ద సైజుది వచ్చి 8, తర్వాత సైజు వచ్చి 7, తర్వాత సైజు వచ్చి 5. మధ్యలో కావాలి అనుకుంటే ఇదే క్లాత్ని మనం ఇట్లాగా చుట్టి రౌండ్ సర్కిల్ లాగా చుట్టి మొగ్గలాగా పెట్టచ్చు. నాకైతే అంత యూజ్ అవ్వలేదండి, అవసరం పడలేదు నాకు. లేదంటారా స్టోన్స్ పెట్టుకోవచ్చు, కుందన్ పెట్టుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ దానికి ఒక చిన్న మనం షో బటన్స్ ఉంటాయి కదండి, అట్లాంటి షో బటన్స్ లాంటిది పెట్టాను. వీటికైతే అసలు ఈ ఫ్లవర్కి అయితే అసలు అవి కూడా పెట్టలేదు, అంటే అవసరం పడలేదు నాకు. ఫైనల్గా ఇదిగోండి రెడీ అయిన తర్వాత అయితే 3 పెటల్స్ ఇట్లా ఉన్నాయి. బాగా వచ్చిందండి, అంటే బుడగలాగే వచ్చినాయి. బాగా అనిపించింది, అది తిప్పినప్పటికీ నాకు అర్థమైపోయింది ఫ్లవర్ బాగా వచ్చింది అని. నేనైతే కిందన ఇది తీసుకున్నానండి. ఏదైనా కానీ క్లాత్ అయినా మనం కాకపోతే కాస్త కాటన్ క్లాత్ లాంటిది తీసుకోండి. ఒక చిన్న సర్కిల్, ఇది సైజు మనకి ఎంతది అంతదని ఏం లేదండి, ఒక 2 ఇంచెస్లో రౌండ్ సర్కిల్ లాగా తీసుకోండి. అది మనకి బేస్ లాగా అనమాట. నేను మడతేసేది కూడా మెయిన్ అండి ఫ్లవర్లో. నేను మడతేసే విధానం అయితే ఒక్కసారి మీరు చూడండి. నాకు చెప్పడం చేత కాదు, అంటే మూడు మడతలు పడాలండి. ఆ 3 మడతలు ఎలాగో ఒకసారి మీకు క్లియర్గానే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఎదురుకి, మధ్యలోది ఇట్లా ఫోల్డింగ్, మళ్ళీ వెనకది ఇటువైపుది మళ్ళీ ఎదురుకి 3 మడతలుగా పడాలి. పడితేనే మీకు ఫ్లవర్ పెట్టాలన్నది భలే నిలబడిద్ది, లేదంటే నిలబడదు. అటు ఇటునే ఇట్లా వంచారనుకోండి వంగిపోయిద్ది, మధ్యలో ఇలా వంగినట్టు వచ్చిద్ది. మధ్యలో కూడా మీరు ఇలా ఫోల్డింగ్ ఇస్తే మీకు అలాగా నిలబడిద్ది, చక్కగా పెట్టాలన్నది నీట్గా కనపడిద్ది. ఇదొక్కటే మెయిన్ అండి ఫ్లవర్ చేసేటప్పుడు. కట్ చేసేటప్పుడేమో క్లాత్ మీ వైపుకి కన్నాలు ఉండేలాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఫ్లవర్ చేసేటప్పుడైతే ఖచ్చితంగా మీరు ఈ ఫోల్డింగ్ అన్నది ఇలా పెట్టుకుంటేనే మీకు ఫ్లవరు ఇలా నిలబడిద్ది షేపు. ఇదైతే మెయిన్ అండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను షేపు. అందుకని ఇంత క్లారిటీగానే చూపిస్తున్నానండి. మరి ముందుకి, మధ్యలోదేమో ఫోల్డింగ్, మళ్ళీ ఇటువైపుది మళ్ళీ ముందుకి, ఇట్లా అనమాట షేపు. అట్లా నీట్గా నేను మొత్తం 8 పెటల్స్ అయితే కనుక పెట్టాను.
మీరు కూడా నిదానంగానైనా ఇట్లానే చేయండి. ఈ పెటల్ని మీరు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మీకు మనం పువ్వులో మడతలు ఉంటాయి కదండి, అట్లాగా అంటే షైనీగా కనపడిద్దండి. ఫ్లవరు షైనీగా కనపడిద్ది. మీకు ఈ పెటల్ కూడా పెట్టేసిన తర్వాత బయటకు తీసి చూపిస్తాను, అప్పుడు చూడండి మీకే అర్థమవుతుంది. ప్లెయిన్గా పెడితే ఏంటంటే మీకు ఆ లుక్ రాదు. మీరు ఇట్లా పెట్టడం వల్ల మీకు ఫ్లవర్ అన్నది లుక్గా కనపడిద్ది. ఇదిగోండి నేను ఇట్లా పెట్టడం వల్ల వచ్చింది. అదే నేను ప్లెయిన్ పెడితే మీకు ఇట్లా రాదు ఆ షేప్ అన్నది. అందుకని ఖచ్చితంగా మీరు ఇట్లాగా ఫోల్డింగ్ అయితే అస్సలు మర్చిపోద్దు, ఫోల్డింగ్ పెట్టుకోండి. అప్పుడే ఏదైనా మన పిల్లలు అందంగా కనపడటం కోసమే కదా మన ప్రయత్నం అంతా. మీరైతే నిదానంగా చేయండి, చాలా బాగా వచ్చింది. మీరు ఒకవేళ ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ప్రతిదీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మెయిన్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. మనోళ్ళల్లో అంటే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మనోళ్ళల్లో ఏదైనా ఏదో మిడిమిడిగా చెప్తారు కానీ పూర్తి క్లారిటీగా అయితే చాలా వరకు చెప్పరండి. ఇలాంటి మెయిన్ విషయాల్ని చెప్పేస్తారు. ఫ్లవర్ ఇలా కట్ చేసుకోండి, తీసేసుకోండి, కుట్టేసేయండి అని. అట్లానే నేను ఒక వీడియో చూసి చేశాను కానీ అట్టర్ ఫ్లాప్ తర్వాత నేనే వాళ్ళు చేస్తున్న దాన్ని సరిగ్గా ఆ ఫ్లవర్ని గమనించుకొని ఒకటికి 2 కాదు ఒక 10 ఫ్లవర్స్ అయినా ఫెయిల్ అయ్యా. నేను అయితే అయింది, ఎందుకు రాదు అని చెప్పి నేనైతే కనుక బాగా చెడిపోయినా ఫైనల్గా అయితే నాకు వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు మీకైతే ఏది చెడిపోదండి, చాలా నీట్గా వస్తుంది. నేను కరెక్ట్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఇట్లానే చేయండి, చాలా బాగా వస్తుంది ఫ్లవర్ అయితే. ఫ్లవరు నేను చెప్పాను కదండి, అన్న అరచేయి అంత మాత్రమే తీసుకున్నాను. అదే పెద్ద ఫ్లవర్ తీసుకోవాలన్నా చేసుకోవచ్చు, కానీ మీరు ఫ్రాక్కి అంటించినప్పుడు కానీ స్కర్ట్కి అంటించినప్పుడు కానీ మొత్తం సూది దారంతో టాకాలు వేసుకోవాలి. రెక్కలు లేకపోతే వంగిపోతాయి, రెక్కలు వంగిపోకుండా అయితే కనుక మీరు టాకాలు వేసుకోవాలి. ఏదైనా 2 లేయర్స్ వరకు ఇలాగే వేసుకోవాలండి. వెనక్కి ముందుకి ఎదురుకొంచి మధ్యలోది ఉంచుకొని, అంటే 3 మడతలుగా పడాలి. ఒకటి మధ్యలోది ఇలాగా, మళ్ళీ వెనకది ముందుకి అట్లాగా వేసుకొని ఫైనల్గా అయితే ఫ్లవర్ని సెకండ్ రౌండ్ కూడా నేను రెడీ చేసుకున్నానండి. మీరు పెటల్స్ ఒక పువ్వుకి ఎన్ని పెటల్స్ మీరు అట్లా రెడీ చేసి పెట్టుకోండి. అన్నీ కలిపి ఒక చోట పెట్టుకున్నారనుకోండి, ఒక్కొక్కసారి మనం వేసే పెటల్స్ 5కే రౌండ్ నిండిపోద్ది, లేదా 6కి రౌండ్ నిండిపోద్ది. అట్లా కాకుండా 7 అంటే 7 వచ్చేలాగా వెడల్పుగా మీరు వేసుకోండి. కింద బేస్ అన్నది కింద సపోర్టింగ్కి పెట్టానండి నేను క్లాత్. ఆ క్లాత్ పెడితే ఏంటంటే అన్ని పెటల్స్ కలిపి ఆ క్లాత్ మీదే ఉంటాయి కదా, అందుకని క్లాత్ కాదు నేను పెట్టింది, మామూలుగా మనం క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే అది కొద్దిగా స్టిఫ్నెస్ ఉంటుందని అది పెట్టుకున్నాను నేను. మధ్యలో అండి ఇలా 2 లేయర్స్ వేసిన తర్వాత మీరు మస్ట్గా చేయాల్సిన విషయం ఏంటంటే ఆ మధ్యలో ఉన్న వేస్ట్ ఉంటుంది చూసారండి, ఆ వేస్ట్ అంతా అయితే కట్ చేసుకోండి. చాలా మందం అయిపోద్ది. ఆ మందం వల్ల ఇప్పుడు 3వ లేయర్ మనం వేసేటప్పుడు పట్టదు, మిషన్ ఎక్కదు. అందుకని మీరు ఫస్ట్ లేయర్ వేసినాక కూడా మిషన్ కుట్టు యువతల వైపు ఉన్న వేస్ట్ తీసేసుకోండి కావాలంటే. అలా తీసుకుంటే అక్కడ ఉబ్బెత్తు ఉండదు, మీకు అక్కడ మందం కూడా రాదు. అప్పుడు మనం 3వ లేయర్ పెట్టేటప్పుడు నీట్గా వస్తుంది. మీరు కనుక అది కట్ చేయలేదనుకోండి, మీకు 3వ లేయర్ పెట్టేటప్పుడు అసలు మిషన్ ఎక్కదు, మందం వచ్చేసేసి, లేదా ఫ్లవర్ కూడా నీట్గా రాకుండా ఎగుడు దిగుడు వస్తుంది. 3వ పెటల్ పెట్టేటప్పుడు మటుకు 3 మడతలు వేయద్దండి, 2 మడతలే. అంటే అది మొగ్గలా రావాలి కదా మనకి మధ్యలో ఉన్నది, అందుకని 2 మడతలే. ఓన్లీ జస్ట్ అటు ఇటు 2 వైపులు ఇట్లా ఫోల్డింగ్ చేసి మనం తీసుకోవటమే. ఇది నేను ఒకటి తగ్గింది అనిపించి నాకు ఇంకో పెటల్ యాడ్ చేశానండి 2వ లేయర్కి. ఇప్పుడు 3వ లేయర్ వేస్తున్నాను. 3వ లేయర్ ఇదిగోండి, జస్ట్ అటు ఇటు మాత్రమే ఫోల్డింగ్ అనమాట, 3 ఫోల్డింగ్స్ రాదు, జస్ట్ అటు ఇటు ఒక మొగ్గలాగా రావాలి మనకి. ఆ మొగ్గలాగా ఈ ఫ్లవర్ అయితే కనుక ఇట్లా పెట్టేసుకొని మీరు చేసేయండి, వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదండి క్లారిటీగా చెప్పట్లేదు అని. అందరూ కాదండి, కొంతమంది క్లారిటీగానే చెప్తున్నారు. నేను చాలా వీడియోస్ చూస్తాను, వాళ్ళు చెప్పేది నాకు నచ్చిద్ది. కొంతమంది గురించే చెప్తున్నానండి. ఇప్పుడు బాల్ గౌన్స్ చాలామంది ప్రిపేర్ చేసే వాళ్ళు ఉన్నారు, మనకి బొటిక్స్ వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న టిప్స్ అయినా మనకు చెప్తే ఇళ్లల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టి కుట్టుకోలేని వాళ్ళు కుట్టుకుంటారు కదా, కానీ ఆ టిప్స్ ఏమీ చెప్పరండి. జస్ట్ చూపిస్తారు, షో చేస్తారు. వాళ్ళు ఏ డిజైన్ కుట్టారో అది షో చేస్తారు మనకి, కానీ
మనం ఏదన్నా కింద మెసేజ్లు కూడా నేను గమనిస్తానండి. చాలామంది పాపం అడుగుతారు కానీ రిప్లై ఉండదు. మామూలుగా హార్ట్ షేప్ పెడతారు, రిప్లై ఉండదు. నాకు అదే అర్థం కాదు. ఒక క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ కాకుండా ఇదేంటా అని. మీరైతే కనుక ఇదిగోండి ఇట్లా చక్కగా జస్ట్ మొగ్గలాగా అనమాట పెట్టేసేసుకొని రౌండ్ సర్కిల్గా కనుక స్టిచ్ చేసేసుకుంటే చాలా బాగా వచ్చిద్దండి. మీరు కుట్టేటప్పుడు ఒకవేళ కనుక మధ్యలో మందం అయిపోయి ఇంక మిషన్ ఎక్కట్లేదు అనుకుంటే కనుక చేత్తో చక్రాన్ని తిప్పుకుంటానైనా ఫ్లవర్ చేయండి. ఇది పెద్ద మిషన్ కాబట్టి నాకు బాగానే వెళ్ళిపోయిందండి. చిన్న మిషన్ వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఒక లేయరు మనం 4వ నెంబరు పెటల్స్ చేసి పెట్టాం కదా, దాని తర్వాత మిషన్ కుట్టు పడిన యువతల వైపు వేస్ట్ అంతా తీసేసుకోండి. అలాగే మళ్ళీ ఈ 3వ నెంబర్ పెట్టాక 2వ నెంబర్ పెట్టాక మీరు వేస్ట్ అయితే 2వ నెంబర్ పెట్టాక వేస్ట్ తీయకూడదండి. వేస్ట్ తీయకుండా దాన్నే లోపలికి ఇట్లా మడతలు పెట్టేసి లొండ చుట్టినట్టుగా సూది దారంతో కుట్టేసుకున్నామంటే చక్కగా మీకు ఒక బుడుపులాగా, అంటే అదొక బటన్ లాగా వచ్చేసిద్ది మీకు. ఇంకా మనం మళ్ళీ దాన్ని పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ గనక ఆ బుడుపులు రావట్లేదు, మాకు సరిగా సెట్ కాలేదు అనిపిస్తే కనుక అప్పుడు కట్ చేసేసి అయితే అక్కడ ఒక బటను లేదంటారా పూసలు, ఒక 4-5 పూసలు మన ఇష్టం అండి. ఆ ప్లేస్లో అన్నది మన ఇష్టం. నాకైతే కనుక అక్కడ సెట్ అయిపోయిద్ది అనిపించింది. నేను సూది దారంతో అయితే కనుక దాన్ని ఇట్లాగా నాట్ వేసేసుకున్నాను. ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చిందండి. నాకు అసలు చెప్తున్నానుగా, ఈ పువ్వు చూసిన దగ్గర నుంచి అరే ఇదేంటి దాంతో కుట్టాను. ఫస్ట్ ఆనియన్ పింక్ అనుకున్నానండి, ఆ పెటల్స్ వేస్ట్ చేశాను. మళ్ళీ ఆనియన్ పింక్ కాదులే అని చెప్పేసి మళ్ళీ గ్రీన్ తెచ్చుకున్నాను షాప్కి వెళ్ళి. ఆ గ్రీన్తో కుట్టా. అసలు ముందే దీంతో కుట్టుండి ఫ్లవర్ ఇంత అందంగా వచ్చింది అనిపిస్తే దీంతోనే నేను రెడీ చేసేదాన్ని అండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నచ్చిద్దండి, ఒకసారి అయితే ట్రై చేయండి. చిన్న 1 ఇయర్ కిడ్ అనుకోండి, 2 ఇయర్స్ కిడ్ అయితే ఒక్క ఫ్లవర్ చేసి పెట్టండి, బాగుంటుంది.